హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఉదయం నుంచి అసలు చాలా బిజీగా ఉండి అసలు వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు వీడియో ఏం లేదండి, మామూలుగా ఈవినింగ్ నైట్ డిన్నర్ బ్లాగ్ మాత్రమే చేస్తున్నాను. అయితే ఏం కాదు, ఈరోజు మార్నింగ్ మీటింగ్కి అది వెళ్ళవలసి వచ్చిందనమాట. మీటింగ్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది రైస్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి చికెన్ కర్రీ. నెక్స్ట్ ఇదిగోండి రసం. ఇది రసం అండి. ఇదేనండి ఈరోజు మా డిన్నరు. రైస్, చికెన్, రసం ఇవేనండి ఈరోజు మా డిన్నర్ స్పెషల్స్. ఈరోజు మార్నింగ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే మీటింగ్స్ అయినప్పుడు ఎప్పుడు నేను మ్యాక్సిమం టమాటా రైస్, ఎగ్ రైస్ లేదంటే వామ్ రైస్ అలాంటివి చేసుకొని వెళ్ళిపోతానమాట. కానీ ఈరోజు అయితే వామ్ రైస్ చేసుకున్నాను, అందుకే ఉదయం ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్న నైట్ నేను చికెన్ తీసుకొచ్చాము, ఆ చికెనే ఈరోజు ఉందన్నమాట. అదే ఇంకా ఫ్రిడ్జ్లో నేను పెట్టేసాము, అదే వెయిట్ చేసుకొని ఇంకా రైస్ మాత్రమే వండుకున్నామండి. రసమును అవి వండుకొని ఈరోజు ఈ చికెన్తో ఇలా మా డిన్నర్ కానిచ్చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనా? మీ అందరికీ ముందుగా చెప్పడం మర్చిపోయాను, రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. నిజంగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని కట్టుకుంటారు, ఎన్నో గిఫ్ట్లు అవి ఇచ్చుకుంటారు. ఎందుకంటే స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం దీనివల్ల బలపడుతుందని కొంతమంది అభిప్రాయం, కొంతమంది అనుకుంటారు. అది నిజమేనండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటేనే కాదు, కానీ ఒకరి పట్ల ఒకరు నిజమైన అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉన్నప్పుడే ఆ స్నేహం ఎప్పుడు నిలబడుతుందండి. అలాగే రక్షాబంధన అన్నప్పుడు చాలామంది అమౌంట్ కోసం కడుతున్నారని కొంతమంది అంటూ ఉంటారు, కానీ అమౌంట్ కోసం కాదండి, అన్నాచెల్లెల బంధం అది దానికి గుర్తుగా కడుతూ ఉంటారని ఎప్పుడో పెద్దలు చెప్పిన మాట, అది ఆచారంగా మారిపోయిందనమాట. బట్ రాఖీ కడితేనే అని కాదు, కానీ అన్నయ్య పట్ల చెల్లికి, చెల్లి పట్ల అన్నయ్యకి ఎప్పుడు కూడా అభిమానం అనేది ఉంటుంది కదండి. ఈరోజు నేను కూడా మరి ఈవినింగ్ మీటింగ్ నుంచి రాగానే అన్నయ్య వాళ్ళకి రాఖీలు కట్టే వచ్చాను. ఒక అన్నయ్య శారీ పెట్టారు, ఒక అన్నయ్య ఏమో అమౌంట్ ఇచ్చారనమాట. అది ఈరోజు ఇంకా డిన్నర్ చేయాలండి. డిన్నర్ చేసి ఇంకా ప్రేయర్ చేసుకొని పడుకోవడమే ఈరోజు నైట్. ఇది వీడియో. ఓకేనండి, మా వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కొత్తగా పెట్టాను కదా, ఏవో చిన్న బ్లాగ్స్ మాత్రం ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తప్పకుండా చేస్తాను. వీడియో సరిగా తీయలేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను పిహెచ్సి అంటే బ్లైండ్ అన్నమాట, 100% బ్లైండ్. నేను ఎలా తీయాలో అని చెప్తే దాన్ని బట్టి నేను తీస్తున్నాను వీడియో. ఎప్పుడైనా ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళ చేత నేను వీడియో తీయించుకొని వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మంచి కంటెంట్ ఉన్నవి. ఇదంతా ఇదిగోండి మా ప్లాట్ఫామ్, వంటగది ప్లాట్ఫామ్ అన్నమాట. ఇదంతా ఇది బిందెతో వాటరు ఇవన్నీ. ఇది నా స్టవ్, ఇదనమాట వంట ప్లాట్ఫామ్. ఎప్పుడైనా మా హోమ్ టూర్ కూడా చేస్తానండి. ఓకేనండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. Rear camera, stop record.